దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు. అదేమంటే స్త్రీనిధి ఆ 1500 రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా P4 కప్ప చెప్పాడంట, దాని గురించి చెప్తున్నాడు. అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను. వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు.